హాయ్ అండి. గణేష్ చతుర్థికి గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా. సో అందులో ఏముందో ఓపెన్ చేసి చూద్దాము. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏముంది. చాలా బరువు అంటే బరువుగా ఉందండి. మొయ్యలేకల్లా వచ్చామన్నమాట. చూద్దాం లోపల ఏముందో. ఇవి ఫస్ట్ పూజ చేసుకోవటానికి అనమాట. చూస్తారు కదా అగరబత్తీలు. ఇందులో ఫస్ట్ అగరబత్తీలే కనిపించాయి అనమాట. చూద్దాం నెక్స్ట్ ఏముందో. వావ్, ఇది పిండి ప్యాకెట్ అనమాట ఫ్రెండ్స్. గోధుమ పిండి ప్యాకెట్ అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి అనమాట. సో ఇదంతా ఇంటికి సంబంధించిన సరుకులు అనుకుంటా. సో ఇవి వచ్చేసి రాగి పిండి. నెక్స్ట్ అవి వచ్చేసి పువ్వు అనమాట, అటుకులు. ఇది వచ్చేసి అటుకులు అనమాట. సో ఇంటికి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏముందో. నెక్స్ట్ వచ్చేసి డాల్డా అనమాట. అది డాల్డా ఫ్రెండ్స్. సో డాల్డా ఇచ్చారు, బెల్లం గడ్డ ఇచ్చారు. దీంట్లో ఇంకా సరుకులన్నీ. సో తర్వాత వచ్చేసి బియ్యం అనమాట. అవి చిన్నవి సోనా మసూరా రైస్ చిన్న ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి అది కూడా రైస్ ప్యాకెటే అనమాట ఫ్రెండ్స్. సో 2 రైస్ ప్యాకెట్లు ఇచ్చారు. సో ఇది వచ్చేసి శనగ ప్యాకెట్ అనమాట. ప్యాకెట్లో శనగ ప్యాకెట్. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి పెసర్లు అండి. అవి పెసర్లు అనమాట. సో ఇది కూడా పిండి అనమాట. సో బియ్యం పిండి అనుకుంటా, లేదా మైదా పిండి. ఇది కూడా బ్యాల్ అనమాట. ఆ ప్యాకెట్ వచ్చేసి బ్యాల్. ఇక లాస్ట్ వచ్చేసి సో శనగలు, బఠానీ ప్యాకెట్ అనమాట. సో అన్నీ వంటకు సంబంధించిందే. ఇది వచ్చేసి సగ్గుబియ్యం ఫ్రెండ్స్. ఈ ప్యాకెట్ వచ్చేసి సగ్గుబియ్యం ప్యాకెట్ అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఆయిల్. ఇవన్నీ చేసుకోవాలంటే ఆయిల్ ఉండాలి కదా. సో ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకు గణపతికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, చూసారు కదా. సో అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి ఫ్రెండ్స్. సో మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.